మూవీ స్టార్టింగ్ లో ప్రెగ్నెంట్ గా ఉన్న అతిక అనే ఆమె వాళ్ళింటి ముందు ఉన్న ఉయ్యలపై కూర్చొని పాట పాడుతుంటే సడన్ గా ఆమెకి కడుపు నొప్పి వచ్చి రక్తం వస్తుంది. అప్పుడు ఆమె భర్త డాక్టర్ ని తీసుకొచ్చి చూపిస్తే ఇప్పటి వరకు ఆమె కడుపులో ఉన్న బేబీ మాయమైపోయిందని డాక్టర్స్ చెప్తారు. ఇది విన్న ఆమె భర్తకి ఆ బేబీ ఎలా మాయమైందనేది అర్థమవ్వలేదు. అప్పుడు అతనితో ఒక బామ్మ ఎలా అంటుంది, నీ భార్య కడుపులో ఉన్న బేబీని సాతాన్ పట్టుకెళ్లిపోయింది. అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆమె కడుపులో ఉన్న బేబీని సాతానే పట్టుకెళ్లిందని అనుకుంటున్నారని ఆ బామ్మ చెప్తుంది. ఆమె కడుపులో ఉన్న బేబీ మాయమైందని తెలిసి అతిక కత్తితో పొడుచుకుని చనిపోతుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి హీరో హీరోయిన్ ని అలాగే వాళ్ళు పెంచుకుంటున్న ఇద్దరు పిల్లల్ని చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉండడం వలన ఆమెని హాస్పిటల్ కి తీసుకొచ్చారు. కడుపులో ఉన్న బేబీని చెక్ చేసిన డాక్టర్ బేబీ ఆరోగ్యంగానే ఉంది, కానీ మీకు హై బీపీ ఉండడం వలన జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అప్పుడు హీరో హీరోయిన్ ని చూసుకోవడానికి కొన్ని రోజులు జాబ్ మానేసి ఆమెని అలాగే వాళ్ళిద్దరు పిల్లల్ని ఒక గ్రామంలో ఉన్న ఇంటికి తీసుకెళ్తాడు. ఈ ఇంట్లోనే మూవీ స్టార్టింగ్ లో అతిక అనే ఆమె చనిపోయింది. హీరో హీరోయిన్ అలీనా అలాగే వీటో అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇంటి దగ్గర వజాంగ్ అనే వ్యక్తి ఉంటాడు. మాకు వంట చేయడానికి ఒక మనిషి కావాలి, ఈ ఊర్లో ఎవరైనా ఉంటే చెప్పండి హీరోయిన్ వజాంగ్ తో అంటుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆమెను తీసుకొస్తానని చెప్పి మీకు ఎన్నో నెలని హీరోయిన్ అడుగుతాడు. 7వ నెలని చెప్పి హీరోయిన్ ఇంట్లోకి వెళ్తుంటే అప్పుడు వజాంగ్ హీరో హీరోయిన్ ని చూసి బాధపడతాడు. ఆ తర్వాత అతనికి తెలిసిన ఒక అమ్మాయి దగ్గరకు వెళ్లి ఊరి చివరన ఉన్న ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళకి వంట వండడానికి ఒకరు కావాలంటున్నారు, నువ్వు వెళ్తావా అని ఆమెను అడిగితే ఆ ఇంట్లో దెయ్యం ఉంది, నేను ఆ ఇంట్లో పని చేయడానికి వెళ్ళనని ఆమె చెప్తుంది. ఆ రోజు రాత్రి హీరో ఆ ఊర్లో ఏదో పండగ జరుగుతుంటే చూడడానికి వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ పడుకున్న తర్వాత కిటికీ నుంచి ఆ ఇంట్లోకి ఏదో వచ్చినట్టు మనకు చూపిస్తారు. అలాగే అక్కడ ఉన్న వస్తువులన్నీ వాటికవే కదులుతాయి. అప్పుడే హీరోయిన్ కళ్ళు తెరిచి ఏదో చూస్తుంది. ఆ తర్వాత వేరే రూమ్ లో ఉన్న వాళ్ళ కూతురు అలీనాని చూపిస్తారు. ఆమెకి బయట ఏదో సౌండ్ వినిపించి కిటికీ నుంచి చూస్తే బయట హీరోయిన్ ఉయ్యాల ఊగుతుంది. అదే టైంకి కిటికీ దగ్గర గబ్బిలం పడితే అలీనా భయంతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ బయట చూస్తే హీరోయిన్ కనిపించదు. అప్పుడు అలీనా భయంతో మెల్లగా నడుచుకుంటూ హీరోయిన్ రూమ్ కు వెళ్లి చూస్తే ఆమె పడుకొని ఉంటుంది. ఆ తర్వాత రోజు రాత్రి వీటో హీరోయిన్ రూమ్ లో ఉన్నప్పుడు పవర్ కట్ అవుతుంది. అప్పుడే వీటోకి హీరోయిన్ పడుకున్న మంచం కింద ఏదో సౌండ్ వినిపిస్తే మంచం కింద ఏముందని చూస్తాడు. కానీ అక్కడ ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ మంచంపై చూస్తే ఇప్పటి వరకు పడుకొని ఉన్న హీరోయిన్ కనిపించదు. వెంటనే హీరోయిన్ దెయ్యంలా మారి వీటోని భయపెడుతుంది. అప్పుడు వీటో అలీనా రూమ్ కు వెళ్లి అమ్మకి దెయ్యం పట్టిందని చెప్తాడు. అప్పుడు అలీనా వీటోని రూమ్ లో ఉండమని చెప్పి ఆమె బయటకు వెళ్లి చూస్తే హీరోయిన్ కుర్చీలో పడుకొని కనిపిస్తుంది. అప్పుడు అలీనా మళ్ళీ తన రూమ్ కు వెళ్లి పడుకుంటే కొద్దిసేపటి తర్వాత సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తుంది. అక్కడ హీరోయిన్ ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులన్నీ తినేసి ఆ తర్వాత డైనింగ్ టేబుల్ పై ఉన్న ఫుడ్ మొత్తం తినేస్తుంది. ఇదంతా చూసిన అలీనా భయంతో తన రూమ్ కు వెళ్లిపోతుంటే అప్పుడు హీరోయిన్ అలీనాని చూసి ఆమెపై అటాక్ చేయాలనుకుంటుంది. కానీ అలీనా హీరోయిన్ ని మెట్లపై నుంచి తోసి తన రూమ్ కు వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. ఆ తర్వాత రోజు హీరో ఇంటికి వస్తాడు. అప్పుడు అలీనా నిన్న రాత్రి జరిగిందంతా హీరోతో చెప్తుంది. అదే టైంకి హీరోయిన్ ని చూపిస్తారు. నిన్న రాత్రి ఆ వస్తువులన్నిటినీ ఎలకల కింద పడేసాయని హీరోయిన్ అనుకుంటుంది. అదే విషయం పైన రూమ్ లో ఉన్న వీళ్ళు ముగ్గురితో చెప్తే అమ్మ అబద్ధం చెప్తుందని అలీనా హీరోతో చెప్తే హీరో అలీనా మాటలు నమ్మడు. ఇప్పుడు అలీనా అలాగే వీటో వాళ్ళమ్మకు దెయ్యం పట్టిందని వజాంగ్ తో చెప్తారు. అప్పుడు వజాంగ్ ఆ ఇంట్లో ఉండే అతిక అనే ఆమె ఎలా చనిపోయిందో చెప్తాడు. అతిక 7 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సడన్ గా ఆమె కడుపులో ఉన్న బేబీ మాయమైంది. ఆ బాధని తట్టుకోలేక అతిక తనని తానే పొడుచుకొని చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కలకి ఎవరైనా వెళ్తే వాళ్ళకి దెయ్యం పట్టేది. అప్పటి నుంచి ఆ ఇంటిని దెయ్యం ఇల్లని అంటున్నారు. మేము మాంత్రికుడిని తీసుకొచ్చి ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి ట్రై చేశాము, కానీ ఆ దెయ్యం ఇంకా అక్కడే ఉందని అతను చెప్తాడు. ఆ తర్వాత అలీనా వాళ్ళమ్మ అలాగే ఆమె కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉన్నారో లేదో చూడడానికి ఈ ఊరిలో ఎవరైనా ఉన్నారని అతను అడుగుతుంది. అప్పుడు అతను ఒక బామ్మని హీరోయిన్ హెల్త్ చెక్ చేయడానికి పంపిస్తాడు. అప్పుడు ఆ బామ్మ హీరోయిన్ ని చెక్ చేసి మీ అమ్మ అలాగే ఆమె కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉన్నారని చెప్తుంది. ఆ తర్వాత అలీనా అలాగే వీటో బయటకు వెళ్తారు. అప్పుడు హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యం ఆ బామ్మ బాడీలోకి వెళ్తుంది. అదే టైంకి బయట ఉన్న అలీనాకి ఉయ్యాల దానికదే ఊగుతూ కనిపిస్తుంది. అప్పుడే వాళ్ళమ్మ దగ్గర ఉన్న బామ్మ ఆ ఇంటి ముందు ఉన్న చెరువు దగ్గరికి వెళ్తుంది. అలీనా బామ్మని ఆపడానికి ట్రై చేసినా సరే ఆ బామ్మ అలీనాని పక్కకు తోసి ఆ చెరువులోకి వెళ్లిపోతుంది. అదే టైంకి హీరో కూడా అక్కడికి వస్తాడు. కానీ అప్పటికే ఆ బామ్మ చెరువులో మునిగి చనిపోతుంది. పోలీసులు ఆ బామ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అనుకుంటారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి టాబ్లెట్ తెస్తానని అలాగే ఆమె బాడీలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టడానికి ఒక మాంత్రికురాలిని తీసుకొస్తానని చెప్పి వేరే
వేరే ఊరు వెళ్తాడు. ఆ రోజు రాత్రి అలీనాకి ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే అతిక అనే ఆమె 7 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చనిపోయిందనే విషయం గుర్తొస్తుంది. అలాగే వాళ్ళమ్మ ఇప్పుడు 7 నెలల ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళమ్మని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. అందుకే ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే అతిక అనే ఆమె గురించి తెలుసుకోవడానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఆ ఇంటి స్టోర్ రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తారు. అప్పుడే అలీనాకి హీరో కాల్ చేసి, నేను మాంత్రికురాలిని తీసుకొస్తున్నాను, నువ్వు అతిక డెడ్ బాడీని బయటకు తీయించి ఆ డెడ్ బాడీని ఇంటికి పట్టుకురా అని చెప్తాడు. అప్పుడు అలీనా వీటోని ఇంటి దగ్గర వదిలేసి అతిక డెడ్ బాడీని బయటకు తీయించడానికి వెళ్తుంది. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వంట చేయడానికి మీరా అనే ఆమె వస్తే ఆమె బాడీలోకి హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యం వెళ్తుంది. మరోవైపు అలీనాకి ఓజాంగ్ ఎక్కడ ఉన్నాడో కనిపించకపోవడంతో ఆమె ఒంటరిగానే అతిక డెడ్ బాడీని సమాధి నుంచి బయటకు తీస్తుంది. డెడ్ బాడీని బయటకు తీసిన విషయం దెయ్యానికి తెలిసి నవ్వుకుంటుంది. ఆ తర్వాత వీటో స్టోర్ రూమ్ లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్తే వీటో ఒక బీరువాలో దాక్కుంటాడు. అప్పుడు దెయ్యం ఆ బీరువాని పగలగొడుతుంటే హీరో తీసుకొచ్చిన మాంత్రికురాలు అక్కడికి వచ్చి ఆమె తలపై చెయ్యి వేసి మంత్రాలు చదువుతుంది. అదే టైంకి హీరో అలాగే అలీనా అతిక డెడ్ బాడీని లోపలికి తెస్తారు. ఇప్పుడు ఈమె బాడీలో ఉన్న దెయ్యం ఆ డెడ్ బాడీలోకి వెళ్తుంది. ఆ తర్వాత అతిక డెడ్ బాడీని ఒక క్లాత్ తో క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత హీరో అలీనాకి అలాగే వీటోకి ఈ విధంగా చెప్తాడు, ఈ ఇంట్లో నుంచి దెయ్యం పూర్తిగా పోవాలంటే ఒక పూజ చేయాలని మాంత్రికురాలు చెప్పింది. అది మాత్రమే కాకుండా ఈ పూజ చేయడానికి ఈ ఊరి వాళ్ళు రావడానికి భయపడుతున్నారు కాబట్టి ఆ పూజ చేయడానికి ఆఫీస్ నుంచి కొంతమందిని తీసుకొస్తున్నాను. ఆ పూజ కంప్లీట్ అయ్యే వరకు మీరిద్దరూ ఓజాంగ్ వాళ్ళ ఇంట్లో ఉండండి అని చెప్తాడు. అప్పుడు అలీనా అలాగే వీటో ఓజాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆమెకు దొరికిన అతిక ఫ్యామిలీ ఫొటోస్ పట్టుకెళ్లి ఇంటర్నెట్ లో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో అని చెక్ చేస్తుంది. మరోవైపు హీరో వాళ్ళ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తాడు. అలాగే అక్కడికి హీరో వాళ్ళ బాస్ కూడా వచ్చాడు. మనం మరో ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తున్నాము, ఆ ఫ్యాక్టరీని హీరో చూసుకుంటాడని బాస్ అందరితో చెప్తాడు. మరోవైపు అలీనాకి అతిక భర్తతో ఉన్న హీరో వాళ్ళ బాస్ ఫోటో ఇంటర్నెట్ లో కనిపిస్తుంది. అప్పుడు వెంటనే అలీనా వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్తుంది. వీళ్ళందరూ మనల్ని మోసం చేయడానికి వచ్చారు, అలాగే మీ బాస్ ని నమ్మొద్దని అలీనా హీరోతో అంటుంది. అప్పుడు హీరో అలీనాని వేరే రూమ్ కి తీసుకువెళ్లి మాట్లాడుతాడు. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే అతిక అనే ఆమె చనిపోవడానికి కారణం వీళ్లే అని, అతిక కడుపులో ఉన్న బేబీని సాతాన్కి బలి ఇచ్చి అప్పుడు సాతాన్ వీళ్ళకిచ్చిన డబ్బులతో ఒక ఫ్యాక్టరీ కట్టారు. ఇప్పుడు కూడా అమ్మ కడుపులో ఉన్న బేబీని బలి ఇవ్వాలనుకుంటున్నారని అలీనా హీరోతో చెప్తుంది. మరోవైపు ఓజాంగ్ అలాగే వీటో ఇంటి బయట నుంచి లోపల ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇప్పుడు హీరో ఒక నిజం చెప్తాడు, మీ అమ్మ కడుపులో ఉన్న బేబీని బలి ఇవ్వడానికి వాళ్ళని నేనే తీసుకొచ్చాను, అలాగే ఆమె కడుపులో ఉన్న బేబీని బలి ఇస్తే మనం కోటీశ్వరులం అవుతాము, కాబట్టి ఇప్పుడు ఆ బేబీని బలి ఇస్తున్నామని చెప్తాడు. ఆ తర్వాత అలీనాకి కాళ్ళు చేతులు కట్టేసి హీరోయిన్ కడుపులో ఉన్న బేబీని బలి ఇవ్వడానికి పూజ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కొన్ని మంత్రాలు చదివిన తర్వాత మంచంపై ఉన్న హీరోయిన్ గాల్లో తేలుతుంది. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ బాడీ మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు మాంత్రికురాలు ఆమె కడుపులో ఉన్న బేబీని చెక్ చేస్తుంటే హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యం ఆ మాంత్రికురాలి బాడీలోకి వెళ్లి ఆమె కాళ్ళు చేతులు విరిచేస్తుంది. అదే టైంకి అలీనా హీరోయిన్ దగ్గరికి వస్తుంటే వాళ్ళు అలీనాని కొడతారు. అప్పుడు హీరో వాళ్ళందరినీ కొట్టి ఇదంతా నా వలనే జరిగిందని అతనే కత్తితో పొడుచుకుంటాడు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. అలాగే హీరో వాళ్ళ బాస్ ఆ మాంత్రికురాలి బాడీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్ లో 2 నెలల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. ఆమె మూవీ స్టార్టింగ్ లో వెళ్లిన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. మీ కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగానే ఉందని డాక్టర్ చెప్తాడు. అదే టైంకి డాక్టర్ కి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు డాక్టర్ బయటకు వచ్చి ఫోన్ చేసిన వ్యక్తితో ఎలా చెప్తాడు, ఆమె నా దగ్గరే ఉంది, మనం ప్లాన్ బి స్టార్ట్ చేద్దాం, అన్ని రెడీ చేసి మీకు కాల్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత మనకి డాక్టర్ కి కాల్ చేసిందెవరో చూపిస్తారు. అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ బాస్. అలాగే ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.